హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. సో మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీకి పెద్ద బొక్కబడింది. తగ్గేదేలే, సినిమా వల్ల చాలా తగ్గాల్సి వచ్చింది. అసలు దీంట్లో ఎవరిది రైట్ అనుకుంటున్నారు, ఎవరిది రాంగ్ అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఆల్రెడీ సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది, కానీ ఒక పద్ధతిగా చేయండి. ఎందుకంటే అల్లు అర్జున్ అభిమానుల మీద కూడా కేసులు పెట్టి ఒక నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరిని హద్దుకు మించి తిట్టవద్దు. ఓకే, ఏదైనా సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి. నిండు అసెంబ్లీలో అల్లు అర్జున్ గారి మీద కొన్ని సంచలన కామెంట్స్ చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇక మీదట ఉన్నంత వరకు, మా ప్రభుత్వం ఉన్నంత వరకు బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల రేట్లు పెంచి సినిమా చూపించే పరిస్థితి ఉండదు. నెక్స్ట్ రాబోయే సినిమాలకు పెద్ద బొక్కే, భారీ బడ్జెట్ అనుకునే వాళ్ళు కాసైగా బొక్కలు పెట్టుకొని కత్తిరించుకోవాల్సిందే. సో మరి చాలామంది ఇప్పటికే టికెట్లు పెంచకపోయినా సినిమాకి పోవడం మానేసారు. సో మీరే అనుకున్న దానికంటే చరిత్రలో రికార్డు స్థాయిలో పెంచింది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే పుష్ప సినిమాకి. సో మొత్తానికైతే ఏమి లేకుండా పోయినాయి. ఇంకొద్దిసేపట్లో అల్లు అర్జున్ గారు కూడా ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. మరి ఆ ప్రెస్ మీట్లో మరి ఏం మాట్లాడతారో చూద్దాం. మళ్ళీ వస్తా వీడియోతోటి. మరి దీని గురించి ఏమైనా మాట్లాడతారా, లేకపోతే వేరే దాని గురించి మాట్లాడతారా అని చూడాలి. చాలామంది సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. మరి ఆ కౌంటర్లు మీకు కూడా తెలిసి ఉన్నట్టయితే కామెంట్ చేయండి. సో నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. మన ఫేస్బుక్ పేజ్ రియల్ వాయిస్ 9 అని ఉంది, అది షేర్ చేస్తాను కమ్యూనిటీలో. ప్లీజ్ దాన్ని కూడా కొంచెం ఫాలో కొట్టండి, చాలా అవసరం ఉంది. సో అల్లు అర్జున్ గారి ప్రెస్ మీట్ తర్వాత మళ్ళీ కలుద్దాం. మరి బెనిఫిట్ షోలు రద్దు అవ్వడం, టికెట్ల రేట్లు పెంచకపోవడం మంచిదనుకుంటున్నారా కాదనుకుంటున్నారా కామెంట్ చేయండి.